లోతైన సొరంగాల నుంచి మట్టి రాక్ షిప్స్ ను బయటికి పంపడానికి కన్వేయర్ బెల్ట్ ఎంతో ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ కొంత దూరం ధ్వంసం కావటం ఇబ్బందికరంగా మారింది. ఈ కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరిస్తే కానీ పనులు ముందుకు సాగు. వెంటనే యుద్ధ ప్రాతిపదికన కన్వేయర్ బెల్ట్ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద కన్వేయర్ బెల్ట్ ప్రాముఖ్యతపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో కీలకమైనటువంటి కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో కన్వేయర్ బెల్ట్ ఇప్పుడు ప్రాజెక్టులో కీలకమైంది. ఇప్పుడు ఈ ప్రమాదం సంభవించినప్పుడు కూడా లోపల కన్వేయర్ బెల్ట్ కొంత డ్యామేజ్ కావడంతో కూడా లోపలికి వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారింది అనేది కూడా ఇప్పుడు మనకు నిపుణులు చెప్తున్నటువంటి మాట. దాంతోపాటు లోపల ఏదైతే 150 నుంచి 200 మీటర్ల మేర ఏదైతే మడ్డు పేరుకుపోయిందో వాటర్ పేరుకుపోయిందో దాన్ని తరలించాలంటే కూడా ఇప్పుడు ప్రధానంగా అవసరమయ్యేది కన్వేయర్ బెల్టే. కన్వేయర్ బెల్ట్ ద్వారానే బయటికి దాంతో తరలించాల్సి ఉంటుంది. మరో 2 రోజుల్లో దీనికి సంబంధించిన ఆపరేషన్ పూర్తి చేస్తామని చెప్పేసి రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఈ కన్వేయర్ బెల్ట్ ఇప్పుడు అంతంత కీలకంగా మారింది. ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఈ కన్వేయర్ బెల్ట్ ద్వారానే టన్నల్ బోరింగ్ మిషన్ లోపలికి వెళ్ళి లోపల టన్నల్ ఎర్త్ రాకింగ్స్ అంతా కూడా దాన్ని కట్ చేసిన తర్వాత వచ్చేటువంటి చిప్స్ అన్నిటి కూడా కన్వేయర్ బెల్ట్ ద్వారానే బయటికి పంపిస్తారు. అది బయటికి వెళ్ళిపోతుంది. దాని ద్వారానే లోపల ఆ కన్వేయర్ బెల్ట్ను ఉపయోగించుకునే పనులు కొనసాగిస్తూ ఉంటారు. ఈ కన్వేయర్ బెల్ట్ అనేది అత్యంత కీలకమైంది. ఇప్పుడు ఇది లోపల కొంత దూరం తెగిపడింది అనేది కూడా లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం. దీంతో దాన్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు కోసం నిపుణులంతా కూడా పనిచేస్తూ ఉన్నారు. దీనికి ఇక్కడ నుంచి బయట వరకు కూడా లోపల దాదాపు 14 కిలోమీటర్ల వరకు కూడా ఈ సొరంగం ఏదైతే టన్నల్ తవ్వుకుంటూ లోపలికి వెళ్ళారో అక్కడి నుంచి కూడా మొదటి పాయింట్ నుంచి కూడా ఈ కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. దీనికి సమాంతరంగా టన్నల్తో లోపల సమాంతరంగా నిర్మించుకుంటూ పోతున్నారు. 9.2 మీటర్ల వ్యాసార్థంలో ఉన్నటువంటి ఈ టన్నెల్ దీనికి సంబంధించి సైడ్ నుంచి టన్నెల్కు సంబంధించినటువంటి కన్వేయర్ బెల్ట్ నిర్మించుకుంటూ పోతున్నారు. ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ ఎక్కడికైతే తెగిపడిందో అక్కడి నుంచి దానికి సంబంధించినటువంటి రిపేర్ చేసి ఆ తర్వాత దాన్ని పునరుద్ధరించి ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటికే దీన్ని పనులు కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రిస్కో ఆపరేషన్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు సూచించారు. దాన్ని పునరుద్ధరిస్తే వెంటనే లోపటి నుంచి కీలైనటువంటి మడుసులు కావచ్చు మిగతా రస్ట్ అంతా బయటకు తీయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారానే వెంటనే పనులు కొనసాగించాలని చూస్తున్నారు. మొత్తానికి అది కన్వేయర్ బెల్ట్ అనేది కూడా ఈ పనుల్లో ఇప్పుడు కీలకంగా మారింది. నిన్న చాలామంది సిబ్బంది లోపలికి వెళ్ళడం కోసం కూడా కన్వేయర్ బెల్ట్ పైనుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళారు. బయట మడ్డు వాటర్ అంతా కూడా ఎక్కడైతే సింక్ అయి ఉందో దాని లోపలికి వెళ్తే ఊబిలాగా లోపలికి వెళ్ళిపోతున్నాము. దాదాపుగా 6-7 మీటర్ల వరకు కూడా ఆ మట్టి అత్యంత చిక్కగా పేరుకుపోయి ఉండడంతో కూడా అందులోకి వెళ్తే మనం ఊబిలాగా లోపల పడిపోతున్నామని చెప్పేసి భయపడి కన్వేయర్ బెల్ట్ ద్వారా లోపలికి వెళ్ళారు. ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ని పునరుద్ధరించి రేపు పనులు కొనసాగిస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. కెమెరామెన్ నవీన్తో ఏవై స్వామి, ఐ న్యూస్, ఎస్ఎల్బీసీ నుంచి.